అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 3 ప్రాంతీయ జోన్లను ఏర్పాటు చేసింది. విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి కేంద్రంగా 9 జిల్లాలు, రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి. ఇక బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతి జోన్ లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు కూడా ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా సీఎం, సభ్యులుగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఇక విశాఖ ఎకనామిక్ రీజియన్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉండనున్నాయి. అమరావతి ఎకనామిక్ రీజియన్ లో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలుంటాయి. ఇక రాయలసీమ ఎకనామిక్ రీజియన్ లో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఉంటాయి. ఇక విశాఖ రీజియన్ కు సీఈఓగా యువరాజ్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ రీజియన్ కు కృష్ణబాబు సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. థ్యాంక్ యూ సునీత. రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కావడం సరికాదని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డారని చెప్పి కూడా తెలుస్తోంది. అందువల్లే ప్రాంతీయ జోన్లను ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఎం వివరించడం జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం నిన్న మధ్యాహ్నం చంద్రబాబు వచ్చారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు కూడా స్వీకరించారు. అనంతరం విలేకరులతో జరిపినటువంటి చిట్ చాట్ లో అలాగే పార్టీ నాయకులతో నిర్వహించిన భేటీలో పలు అంశాలపై చంద్రబాబు స్పందించారు. రాజధాని రైతులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఒకే గడువు కిందకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ పేరిట జేఏసీగా ఏర్పడితే వారి సమస్యలపై సంప్రదింపులకు కూడా మార్గం తేలిక అవుతుందని చెప్పి సీఎం తెలిపారు. అయితే రాజధాని రైతుల కోరిక మేరకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అవినీతి నిర్మూలన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ రైతులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది అని చెప్పి కూడా చెప్పారు. మొత్తానికి ఏదైతే ప్రాంతీయ జోన్ల విధానం గతంలో ఉండేది, అయితే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వీటిని ఏర్పాటు చేశారు. అయితే నిధుల కేటాయింపు సరిగా లేకపోవడంతో అవి నిర్వీర్యమయ్యాయని చెప్పి కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తిరిగి ప్రాంతీయ జోన్లను పునరుద్ధరించే ఆలోచన చేస్తోందని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు వైజాగ్, అలాగే అమరావతి, రాయలసీమ జోన్లు 3 జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్ కు కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా పర్యవేక్షణ అధికారిగా నియమించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎకనామిక్ రీజియన్ గా 9 జిల్లాలు ఉండబోతున్నాయి. ప్రతి రీజియన్ కు 9 జిల్లాలను కేటాయించబోతున్నారు. ఇటు విశాఖ ఎకనామిక్ రీజియన్ కు మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు మాత్రం విశాఖ ఎకనామిక్ జోన్ లో ఈ జిల్లాలన్నీ కూడా ఉండబోతున్నాయి. అలాగే అమరావతి ఎకనామిక్ రీజియన్ కు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు కొనసాగబోతున్నాయి అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో. అయితే రాయలసీమ ఎకనామిక్ రీజియన్ పరిధిలో నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు,
తిరుపతి ఈ జోన్ ఈ రాయలసీమ జోన్ లో ఈ జిల్లాలు కూడా ఉండబోతున్నాయి. అయితే ఇటు రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక కూడా నీతి ఆయోగ్ రూపొందించనుంది. అలాగే అమరావతి ఎకనామిక్ రీజియన్ కు విజన్ ప్రణాళికలను నీతి ఆయోగ్ తో కలిసి సింగపూర్ సంస్థలు అయితే రూపొందించబోతున్నాయి. ఈ సీఎం సారథ్యంలోనే ఈ స్టీరింగ్ కమిటీ కూడా పనిచేస్తుంది. సిఇఓగా ఐఏఎస్ అధికారులు ఉండబోతున్నారు. ప్రతి ప్రాంతీయ జోన్ కు 3 కమిటీలు ఏర్పాటు చేస్తారు. స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా సీఎం అలాగే సభ్యులుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సిఎస్ వివిధ శాఖల కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంప్లిమెంటేషన్ కమిటీకి సిఇఓ బాధ్యత వహిస్తారు. ఇందులో కలెక్టర్లతో పాటు సంబంధిత నగరపాలక సంస్థ కమిషనర్లు కూడా సభ్యులుగా కొనసాగబోతున్నారు. అయితే విశాఖ ఎకనామిక్ రీజన్ కు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది. పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా డిసెంబర్ 13న సీఎం చంద్రబాబు విజన్ ప్రణాళిక కూడా విడుదల చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలైతే చెప్తున్నాయి. 3 ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో వీటిని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అటు విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో, అలాగే అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో, రాయలసీమ కేంద్రంగా తిరుపతిలో 9 జిల్లాలతో, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజన్ కూడా ఏర్పాటు కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బోర్డుల ఏర్పాటు అలాగే విధి విధానాలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు రేపు అలాగే మంగళవారం విడుదలయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి జోన్ లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సిఇఓలుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఏదైతే గతంలో ఒకే ప్రాంతానికి అభివృద్ధిని తీసుకెళ్లడం సమం కాదని చెప్పి ఆయన భావించిన నేపథ్యంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. మరి దీనిపై ఆయా ప్రాంతాల నేతలు ఎలా స్పందిస్తారు? ఒకవేళ వెనుకబడిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించి జిల్లాలో ఏదైతే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, అనంతపురము అలాగే కడప, కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఎక్కువగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే రాయలసీమ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్ర రామచందర్, ఈ జోనల్ వ్యవస్థ అమలు ఎప్పటి నుంచి కాబోతుంది? దీని టైం లైన్ ఏంటి? దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా రేపు లేదా ఎల్లుండి కూడా ఒక స్పష్టమైనటువంటి అన్ని విధి విధానాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక 2 రోజుల్లోనే మనకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే విశాఖ రీజియన్ లో కూడా దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. విశాఖ రీజియన్ కు సిఇఓగా యువరాజు వ్యవహరిస్తున్నారు. అలాగే అమరావతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా, అలాగే రాయలసీమ రీజియన్ కు కృష్ణబాబు సిఇఓగా వ్యవహరిస్తారు. సో వీరందరూ కూడా ఏ రీజియన్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఈ సిఇఓలు వెళ్లి అక్కడ ప్రస్తుతం ఇంకా దాని మీద మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇటు ఏదైతే రీజియన్ కు సంబంధించినటువంటి ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల కలెక్టర్లు అలాగే మున్సిపల్ కమిషనర్లను అందరినీ కూడా పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు వైజాగ్, అటు అమరావతి, ఇటు తిరుపతిలో కూడా మీటింగ్లు కూడా జరిగే అవకాశం ఉంది ఎవరి రీజియన్ కి సంబంధించినటువంటి ఆ రీజియన్ లో. అయితే ఇటు సీఎం సారథ్యంలోనే స్టీరింగ్ కమిటీ కొనసాగనుంది. మొత్తానికి సీఎం ఇచ్చే సూచనలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ ఏం చెప్తారు సీఎం దాన్ని బట్టి కూడా వీరు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి ఇది ఆచరణలోకి వస్తుంది, ఎప్పుడు ఆన్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది అన్నది కూడా పూర్తి స్థాయిలో రేపు లేదా ఎల్లుండి వివరాలన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సునీత, అయితే రామచందర్, ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల అటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ సిపి కానీ స్పందిస్తున్నాయని ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది? వైసీపీ మాత్రం గతంలో తాము చెప్పిన దాన్నే ఇప్పుడు చంద్రబాబు జోన్లుగా పేర్లు మార్చి ఇట్లా చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ అయితే విమర్శలు చేస్తుంది. గతంలో 3 రాజధానులు పేరిట వైసీపీ ఏదైతే వైజాగ్ అలాగే అమరావతిని
శాసనసభ అక్కడ ఉంది కాబట్టి రాజకీయంగా, అలాగే ఆర్థిక రాజధానిగా వైజాగ్, అలాగే న్యాయ రాజధానిగా రాయలసీమను, అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అదే అంశాన్ని చంద్రబాబు తీసుకొని జోన్లుగా ఏర్పాటు చేస్తున్నాడు. తమ ప్రణాళికను, తమ ఏదైతే రూపొందించినటువంటి వాటిని మళ్ళీ అమలు చేస్తూ పేర్లు మార్చి సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాన్ని చంద్రబాబు కూడా చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే ఇటు ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లా జోన్ల వారీగా అభివృద్ధి వికేంద్రీకరణ చేసేదానికి పై ప్రభుత్వం దృష్టి పెట్టడం ఒక రకంగా శుభ సూచకం అని చెప్పి, మంచి పరిణామం అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అలాగే ఎక్కడా వివక్ష లేకుండా ప్రాంతాలను అన్ని ప్రాంతాలను కూడా ఒకే సమంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి కూడా మొదటి నుంచి ప్రజలు, అలాగే ప్రజా సంఘాలు కూడా మొదటి నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాయి. అయితే అందరూ కూడా ఎంతవరకు ఇది అమల్లోకి వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దగ్గరలో వస్తుంది, 18 నెలలు దాటిపోయింది. ఇంకా ఉన్నది 2 సంవత్సరాలు మాత్రం. ఆ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేస్తారు, ఎటువంటి పరిశ్రమలను తీసుకొస్తారు జోన్ల వారీగా అన్నది కూడా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పి కూడా ప్రజా సంఘాలు కూడా తమ భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రామచందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.